జూనియర్ ఎన్టీఆర్ నుండి రానున్న సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తాయి అనడంలో సందేహం లేదు. దేవర, ఎన్టీఆర్ 31, వార్ 2 చిత్రాలతో ఎన్టీఆర్ తన తోటి హీరోలకు సవాల్ విసరనున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ ని మలుపు తిప్పే సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. రానున్న 2 ఏళ్లలో ఎన్టీఆర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయనున్నాడు. ఆ రేంజ్ చిత్రాలు ఆయన లైన్ లో పెట్టారు. వీటిలో ముందుగా దేవర పార్ట్ 1 రానుంది. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆచార్య మినహాయిస్తే ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్. దేవర మూవీపై పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు. శ్రీకాంత్ ఓ కీలక పాత్ర చేయటం విశేషం. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. దేవర పార్ట్ 1 దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సెప్టెంబర్ 27కి ప్రీపోన్ కావచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ తన 31వ చిత్రం ప్రకటించారు. సలార్ కంటే ముందే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సింది. కానీ అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ తో పాటు పరిశ్రమ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎన్టీఆర్ వంటి మాస్ హీరోకి ప్రశాంత్ నీల్ వంటి డైరెక్టర్ తోడైతే సిల్వర్ స్క్రీన్ షేక్ అవ్వడం ఖాయం అంటున్నారు. ఎన్టీఆర్ ఖాతాలో ఉన్న మరో భారీ ప్రాజెక్ట్ వార్ 2. ఎన్టీఆర్ చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ హిందీ మూవీ వార్ 2. 2019లో విడుదలైన బ్లాక్ బస్టర్ వార్ చిత్రానికి ఇది సీక్వెల్. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో వస్తున్న మరొక చిత్రం. హృతిక్ రోషన్ మరోసారి బహిష్కరించబడిన రా ఏజెంట్ గా కనిపించనున్నారు. ఇక ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబోకి ఓ ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఇండియాలోనే బెస్ట్ డాన్సర్స్ గా వీరిద్దరూ ఉన్నారు. వార్ 2 మూవీలో హృతిక్ అండ్ ఎన్టీఆర్ పై చిత్రీకరించిన సాంగ్ ఈ స్థాయిలో చెప్పాల్సిన అవసరం లేదు. వార్ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రంతో ఎన్టీఆర్ నార్త్ ఆడియన్స్ మనసులు దోచేయడం కూడా ఖాయం. దేవర పార్ట్ 2 ఎన్టీఆర్ లైనప్ లో ఉన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్. పార్ట్ 1 విడుదలైన నెలల వ్యవధిలో పార్ట్ 2 కూడా వచ్చేస్తుందని సమాచారం. దర్శకుడు కొరటాల శివ అలా ప్లాన్ చేశారట. దేవర పార్ట్ 1, ఎన్టీఆర్ 31, వార్ 2, దేవర పార్ట్ 2 చిత్రాలతో ఎన్టీఆర్ రేంజ్ ఎవరికీ అందదు అని చిత్రవర్గాలు అంచనా వేస్తున్నాయి.